భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హనుమకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు నిరసన. మార్వాడీలు ఒక పక్క తెలంగాణను దోచుకుంటుంటే మరోపక్క షాపింగ్ మాల్లు ప్రజలను బురిడీ కొట్టిస్తూ కోట్లలో దండుకుంటున్న వైనం. యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వందే మాతరం ఆలపించిన సౌత్ కొరియా నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ విద్యుత్ సంస్థ టీజీ ట్రాన్స్కో మీటింగ్ TSPEU 1535 యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగా ఇతర యూనియన్ల నుండి 35 మంది ఆర్టిసన్ ఉద్యోగులు TSPEU 1535 యూనియన్లో జాయిన్ అయిన వారిని ఉద్దేశించి సెంట్రల్ కమిటీ అధ్యక్షులు మరియు 1535 యూనియన్ ఫౌండర్ MA వజీర్ గారు, NPDCL సెక్రటరీ ముడిక శ్రీనివాస్ గారు మరియు స్టేట్ అడిషనల్ సెక్రటరీ M శ్రీధర్ గారు, అలాగే BTPS రీజనల్ సెక్రటరీ R రామచందర్ గారు పాల్గొని ఆర్టిసన్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడడం జరిగినది. అలాగే విద్యుత్ సంస్థ టీజీ ట్రాన్స్కో వరంగల్ జోనల్ కమిటీ అధ్యక్షులుగా K శ్రీనాథ్ గారు మరియు సెక్రటరీగా CH రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగినది అని కొత్తగా యూనియన్లో జాయిన్ అయిన విద్యుత్ కార్మికులకు తెలియజేయడం జరిగింది. మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఎన్నికైన సభ్యులు తోటి ఆర్టిసన్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు. వరంగల్ జోన్లో ట్రాన్స్కో నుంచి తర్వాత NPDCL నుంచి ఆర్టిజన్ కార్మికులు ఈరోజు మా సంఘంలో మా కుటుంబ సభ్యులుగా చేరడం చాలా సంతోషకరంగా ఉన్నది. అదే మాదిరిగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీనాథ్ గారు కానీ రమేష్ గారు కానివ్వండి, వీరు దినదినగా అభివృద్ధి చెందుతూ వీరందరికీ సభ్యులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన సమస్యల సాధనకై వీరందరూ కృషి చేస్తారని మేమంతా ఆశిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ యూనియన్ పుట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఇది రికగ్నేషన్ యూనియన్. ఈ యొక్క పవర్ సెక్టార్లో 4 సంఘాలు రికగ్నేషన్ ఉంటాయి. 4ంట్లో మనది ఒకటి. మన వేజ్ రీజన్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం పాల్గొంటాము. అదే మాదిరిగా గుర్తింపు పొందినటువంటి సంఘం ఎక్కువ కూడా మన సభ్యులు ఎక్కడ ఉన్నారంటే జంకోలో ఖచ్చితంగా మేమంతా కూడా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి రెగ్యులర్ అయినటువంటి వాళ్ళము. 1998 మార్చి 17న 5,000 మందికి 1535 ఆధ్వర్యంలో ఒకే ఒక అప్పుడు ఈ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలే లేవు APSCBలో. ఆ APSCBలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం అనేది ఉండేదంటే అది ఒక 1535 ఉండేది. అది 1977 నుంచి పనిచేసింది. 1977 నుంచి 98 వరకు అనేక పోరాటాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, అనేక రాస్తారాకులు చేసి, అనేక ర్యాలీలు చేసి, నిర్హారదీక్షలు చేసి, ఆమరణ నిరాదీక్షలు చేసి లాస్ట్కి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఈ యొక్క జంకోలో APSCBలో జంకోలో ఉన్నటువంటి థర్మల్ స్టేషన్లో ఉన్నటువంటి 5,000 మందిని మనం ఒక 1535 ఆధ్వర్యంలో పర్మనెంట్ చేయించడం జరిగింది. ఆనాడు కూడా మజ్దూర్ అనేది నామకరణం చేశారు. డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా మజ్దూరే ఇచ్చారు.
దాని తర్వాత కన్వర్షన్ అనేది మనం సాధించుకున్నాము. మళ్ళీ కోర్టుకు వెళ్ళి కన్వర్షన్ తెచ్చుకున్న తర్వాత మరి డిగ్రీ ఉన్న వారికి ఎల్డీసీ ఇచ్చారు, డిప్లొమా ఉన్నవాడికి సబ్ ఇంజనీర్ ఇచ్చారు, ఐటీఐ ఉన్నవాడికి మరి జేపీఏ ఇచ్చారు. ఈ విధంగా ఏమి లేని వాళ్ళకి మరి సీపర్ పోస్ట్ ఇచ్చారు. ఇలా అభివృద్ధి చెందుతుంటే మరి దినదిన అభివృద్ధిగా మరి కార్మికులందరికీ ఒక మనోభావం దెబ్బతీయకుండా వాళ్ళందరి యొక్క సంతోషాన్ని పరంగా పనిచేసిన 1535 యూనియన్ ఎప్పుడైతే కన్వర్షన్ సాధించామో ఈరోజు ఏడీలు కూడా అయ్యారు, డిఈలు కూడా అయ్యారు. ఒక సబ్ ఇంజనీర్ నుంచి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 1535 మరియు కరీంనగర్ ఎంపీ కాటారం మండలం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాటారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ, కుమ్మరి రాజు మాట్లాడారు. ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సమస్యలకు సంబంధించి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ కాలేజీ ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఎస్ఎంహెచ్ హాస్టల్స్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ యొక్క సమస్యలు దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సొంత మండలమైనటువంటి ఈ ప్రాంతం ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారు కూడా రాష్ట్ర ఐటీ మినిస్టర్గా ఉన్నారు. తక్షణమే ఈ సమస్యలన్నిటి మీద స్పందించి ఈ ప్రాంతంలో హాస్టల్స్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రాజ్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాటారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సమస్యలకు సంబంధించి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ కాలేజీ ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఎస్ఎంహెచ్ హాస్టల్స్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ యొక్క సమస్యలు దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సొంత మండలమైనటువంటి ఈ ప్రాంతం ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారు కూడా రాష్ట్ర ఐటీ మినిస్టర్గా ఉన్నారు. తక్షణమే ఈ సమస్యలన్నిటి మీద స్పందించి ఈ ప్రాంతంలో హాస్టల్స్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రాజ్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. షాయంపేట మండలం నేరేడుపల్లి, ప్రగతి సింగారం, వసంతాపూర్ మరియు కొప్పుల గ్రామాలలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఐకేపీ, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ప్రగతి సింగారం, వసంతపూర్, కొప్పుల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు మనము ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకు కానీ పంటలు నడిపేటువంటి సంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు పెట్టినటువంటి నియమ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలి. అమలు చేయకపోతే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఆర్పిఎం వరికోత మిషన్ వారు 18 నుంచి 20 నంబర్ మీద పెట్టి B2 A1 పెట్టి బ్లోయర్ ఆన్లో ఉండాలి. ఉంటే తాల్ రాదు. అది రాకుండా చూసుకోవడానికి రైతు ఆ వరికోత మిషన్ నంబర్ ఎక్కి ఇవి చెక్ చేసుకోవాలి, బ్లోయర్ ఆన్లో ఉందా లేదా, 18 నుంచి 20 నంబరు ఆర్పిఎం ఉందా లేదా, B2 A1 ఉందా లేదా, ఇవి చెక్ చేసుకున్నాకనే వరికోత మిషన్ స్టార్ట్ అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే వాడు 15 నంబర్ మీద పెట్టి కొడతా అంటాడు, 20 నంబర్ పెడితే వడ్లు పోతాయి అంటాడు. వడ్లు పోతాయి అంటే శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు
దీనికి 18 నుంచి 20 నంబర్ పెట్టి కోత కొయ్యాలని చెప్పి సైంటిస్టులు కనిపెట్టారు ఈ వరి కోత మిషన్. అది కాకుండా వాడి డీజిల్ మిగిలే కొరకు, డీజిల్ కన్జంప్షన్ కొరకు 15 నంబర్ పెట్టడం వల్ల తాలు తడక వచ్చేసి ఈ తాలు పేరు మీద రైస్ మిల్లు వాళ్ళు దోపిడీ చేసి రైతులకు రక్తం తాగుతున్నారు. కనుక ఈరోజు దీనికి లోకల్ సబ్ ఇన్స్పెక్టరు, సిఐ, తహసీల్దార్, వ్యవసాయ అధికారులు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టమన్నాం. వాళ్ళు కనుక తప్పు చేస్తే, రైతులు కనుక కంప్లైంట్ ఇస్తే ఆ మిల్లును సీజ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. సార్ తేమ శాతం 17 ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు చలికాలమే కనుక ఎండలు ఉన్నాయి, తేమ శాతం ఉంటుంది. తాలు ఇది పట్టవలసిన అవసరం ఏం లేదు, ప్రతి ఒక్కడు కూడా మనం కోత మిషన్తోనే కోసుకుంటున్నాం. కనుక ఈ ఆర్పిఎం 20 నంబర్ మీద పెట్టి కోస్తే తాలు రాదు. వచ్చి కాంటా వేసుకున్న తర్వాత ఎవరైతే రైతు సంఘం నడిపినా, మ్యాక్స్ నడిపినా, పిఏసిఎస్ నడిపినా, ఐకేపీ నడిచిన వాళ్ళు కాంటా అయిన వెంటనే రిసీట్ రైతుకి ఇచ్చేయాలి. ట్రక్ షీట్ బుక్కులకు వెళ్ళి రిసీట్ కాంటా ఎంత అయితే జోకి అంత రిసీట్ ఇచ్చేస్తే రైతు ఇంటికి వెళ్ళిపోవాలి. రైతు వడ్లు పోయేదాకా ఇడుండుడో లేకపోతే మిల్లుకు పోయేదాకా మిల్లు దగ్గర చుట్టూ తిరగడమో రైతుకు సంబంధం లేదు. ఆ మిల్లోడేమన్నా కిలో 2 కిలోలు కట్ చేసుకున్నా ఈ సెంటర్ నడిపే వాళ్ళే బాధ్యత వహించాలి. లేకపోతే ఇక్కడ ఎవరన్నా దొంగలు బస్తాలు ఎత్తుకపోయినా కూడా సెంటర్ వాళ్ళే బాధ్యులు. రైతు మీద రుద్దితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది డీసీఓ నుంచి ఇప్పుడు ఎవరో అధికారి వచ్చారు, డిఎం సివిల్ సప్లై ఉన్నాడు. అదేవిధంగా ఇది జిల్లా కలెక్టర్లు, పోలీస్ వాళ్ళతో మీరు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అందరు కూడా తిరుగుతున్నారు. తహసీల్దార్ తిరుగుతాడు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ తిరుగుతారు, పోలీస్ కూడా తిరుగుతుంది, వ్యవసాయ అధికారులు కూడా తిరుగుతారు. దీంట్లో ఏమాత్రం తేడా వచ్చినా కమలాపూర్ రైస్ మిల్లోనికి ఏ గతి పట్టిందో ఆ గతి పడుతుంది. తప్పు చేసినోని ఎవరిని వదిలేది లేదు. కనుక దీన్ని అన్నీ కూడా నియమ నిబంధనలు పాటించాలని నేను కోరుతున్నా. ఇలా సంఘం ఇక్కడనే 2 తీసుకున్నారు, ఒక రైతు సంఘం, ఒకటి 2 రైతు సంఘాలు, 2 రైతు సంఘాలు. ఏదన్నా కానీ దీన్ని పాటించి అమలు చేయండి. ఎవరి బతికితో తప్పని తిప్పలు. యూరియా కొరత వల్ల నిద్రాహారాలు మాని గేటు వద్ద కాపలా కాస్తున్న రైతులు. దిక్కుతోచని పరిస్థితి. వేసిన విత్తనాలు మొలకెత్తినా ఫస్ట్ సారి యూరియా వేయాలని, అది మొక్కజొన్నకే 3 డోసులు వేస్తే వేసిన పంట చేతికొస్తుంది, అది గాడుపు దుమారం లేక ఉంటే చేతికి వస్తుంది అనే రైతులు మనోవేదన చెందుతున్నారు. యూరియాకు కాపలా కాస్తున్న రైతులు. మండలంలో పెద్ద విలేజ్ అయిన గవిచర్ల మొక్కజొన్న సాగు చేసే రైతులు చాలామంది 2వ పంటగా మొక్కజొన్న చేను చేస్తున్నారు. దీని గురించి కొత్తగా వచ్చిన ఏవో జగదీష్ రైతులందరికీ యూరియా అందేలా చేయాలని పై ఆఫీసర్లకు సర్ది చెప్పి రైతుల తిప్పలు లేకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు దీనిపై చొరవ చూపాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు. మహబూబ్ నగర్ ప్రాథమిక పాఠశాలలోనే 2 ఎస్జిటి ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాధికారి రంగయ్య నాయుడు. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన 2 ఎస్జిటిలు బి జగన్మోహన్, జి వెంకటేశ్వర్లు సస్పెండ్. విద్యార్థుల పరీక్ష పత్రాల మూల్యాంకనం చేయకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించిన 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన విద్యాశాఖ అధికారులు.
హైదరాబాద్ టు బీజాపూర్ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొయినాబాద్, హైదరాబాద్, బీజాపూర్ రహదారిపై ఎదురెదురుగా 2 కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. निकल गए आराम से, चलो निकल गए आराम से, अब फिर पीछे ले लो, पर निकालो, जेनेवर आराम से निकल गया आराम से निकल गया बस, आराम से नीचे से लो बस, मैं उधर से వందే మాతరం ఆలపించిన సౌత్ కొరియా నేత, రిపబ్లిక్ ఆఫ్ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యురాలు జేవన్ కిమ్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. గోవాలో జరుగుతున్న వేవ్స్ ఫిల్మ్ బజార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇనాగరేషన్ కార్యక్రమంలో ఆమె వందే మాతరం ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె డెడికేషన్కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. Sumaduri Bashini
big sound. Korti korti kanta kala kala dinada karale. Korti korti buji drata kala karavale. Bahula verina itu boleh. Bahubali dari dia namami dari dia. Ipudale varinim materam vande materam. Dumi vidya, dumi dharma, dumi redi, dumi mahana. Tvam hi prana sharire, bahute dumi ma shakti. Hriday dumi ma bhakti. Tumarai pradima kari mandire, mandire matiram vande matiram. Tvam hi durga dasha prana tarini, kamala kamala dalaviharini. Vani vidya tarini, namami tvam, namami kamala kamala matula. Sujala supala mataram, vande mataram. Shamalam shamalam susmitam pushitam taranim balanim mataram, vande mataram, vande Thank you so much, Shukriya. Can I sing one more song for you? This is Korean song originally from 1970s, very famous Korean composer, and I remade it. నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు మండలం సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. itu foto 이제는 샤워도로 무슨
విజయవాడలో బస్సు మార్చారు. మేము ఒక ఎక్కే నెంబర్ అడిగాం, బస్ నెంబర్ ఇది కాదు కదా అని అంటే విజయవాడలో మాట్లాడుతుంటే చెప్పారు. సేమ్ మార్నింగ్ ట్రావెల్సే బస్సు మార్చారు విజయవాడలో. విజయవాడలో బస్సు మార్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.